ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తీరు మారడం లేదు. తాజాగా న్యూ ధనుంజయ్ ట్రావెల్స్ బస్ మేనేజ్మెంట్ ప్రయాణికులకు చుక్కలు చూపెట్టింది. హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరిన బస్ ఎయిర్ లాక్ అయిందంటూ ఔటర్ రింగ్ రోడ్డుపై నిలిపివేశాడు డ్రైవర్. అంతే, ప్రయాణికుల గురించి ఏం పట్టించుకోలేదు. ఎప్పుడు బయలుదేరుతుందో సమాధానం ఇవ్వలేదు. కనీసం ఎలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. మేనేజ్మెంట్కి ఫోన్ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో రాత్రంతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. టికెట్ల రూపంలో వేలకు వేలు గుంజి ఆపద సమయంలో కనీసం తమ వైపు కన్నెత్తైనా చూడలేదని ప్రయాణికులు వాపోయారు. నేను అర్జెంట్ వర్క్ మీద రేపు వైజాగ్ వెళ్ళాలి. నేను ఖచ్చితంగా ఈవినింగ్ 5 o'clock నాకు తెలిసింది రేపు వెళ్ళాలి అని. ఇమ్మీడియట్గా బస్సులోనే వెళ్ళవలసి వస్తుంది. నేను టికెట్ తీసుకున్నా. ఇక్కడ డిపార్చర్ టైం ఇచ్చారు 9:45 నాకు ఇచ్చింది. నేను మెహదీపట్నంలో ఎక్కాలి, మన 4 Seasons హోటల్ దగ్గర. బస్సు వచ్చింది, వేరే బస్సులో నన్ను ఎక్కించారు, నాంపల్లిలో దింపారు. నాంపల్లిలో ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేసాం. ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అసలు రెస్పాండ్ లేదు. 9:50కి ఎక్కిన తర్వాత ఏమో అటు మొత్తం నాంపల్లి దగ్గర ఒక ఇంచుమించు 3 గంటలు ఆపారు. 3 గంటలు ఆపిన తర్వాత ఏమో ఇప్పుడు ఆల్రెడీ 2 తర్వాత వచ్చింది ఒక వ్యాను. ఆ వ్యాన్లో ఒక 12 మంది వచ్చారు. అంతకుముందు మేము 17 మందిము. ఆ వ్యాన్ వచ్చినంతవరకు యాక్చువల్గా ఈ ఎయిర్ లాక్ అని చెప్పేసి ఒకేదో మబ్బి పెడతాను, అంతే, ఇంకేం లేదు. ఇది మా దగ్గర డబ్బులు గుంజేశారు. డబ్బులు గుంజేసిన తర్వాత ఆ వ్యాన్ వచ్చిన దాకా ఈ ట్రావెలింగ్ కదలకుండా వాళ్ళు చేశారు, అంతే. గంటల నుంచి వెయిట్ చేస్తున్నామండి. మాకు ఊరంతా తిప్పేసి తీసుకొచ్చి మొలని పడిచేసారండి రోడ్డు మీద. ఎస్ఆర్ నగర్లో కోర్స్ చేయడానికి వచ్చాను. లాస్ట్ మంతే వచ్చాను. ఫస్ట్ టైం మా డాడీ నన్ను దింపేసి వెళ్ళారు ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్లో అంటే వద్దు ఒక్కదానివే అని చెప్పారు. కానీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని నైట్ టైం బుక్ చేసుకున్నాను. రేపు నా ఫ్రెండ్ పెళ్ళి. చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి ఇంటర్ 2nd year వరకు నా ఫ్రెండ్. ఇప్పుడు తన మ్యారేజ్ రేపు. నేను ఇప్పటికీ కూడా ఇక్కడే ఉన్నాను. నేను ఇంత రాత్రిపూట కూడా ఇప్పటికీ కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ మాకు నైట్ చెకింగ్ ఆఫీసర్ని ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో 1 o'clock అరౌండ్ 1 o'clock ఇక్కడ బస్సు సమ్ ప్యాసింజర్స్ ఇన్కన్వీనియన్స్ ఉందని ఫోన్ రాగా ఇక్కడికి వచ్చినాము. వస్తే న్యూ ధనుంజయ్ ట్రావెల్స్ బస్సు ఇక్కడ రిపేర్ అయి ఉంది. సో వైజాగ్ వెళ్ళవలసిన చాలామంది ప్రయాణికులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. అయితే వాళ్ళు రోడ్డు మీద ఆగిపోయారు కాబట్టి ప్రొటెక్షన్ మేము పోలీసు వాళ్ళం ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళు బస్సు రిపేర్ చేస్తున్నారు. యాజమాన్యంతో కూడా మాట్లాడుతున్నాం మేము కూడా. రిపేర్ కానట్లయితే ఇంకా వేరే బస్సు అరేంజ్ చేయడమా, లేకపోతే వీళ్ళకి డబ్బులు రిఫండ్ చేయడమా, ఏదో ఒకటి చేస్తారు. లేకపోతే మేము వాళ్ళ యాక్షన్ తీసుకుంటాము. వాళ్ళ ప్యాసింజర్స్ కూడా కంప్లైంట్